నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో భాగమైన యానాంలో ప్రస్తుతం మనం ఉన్నాము. యానాంలో చూడదగ్గ ప్రాంతాలు అయితే చాలానే ఉన్నాయి. అలాగే యానాం దాదాపు 2 దశాబ్దాల పాటు ఫ్రెంచ్ వారి పాలనలో ఉన్న ఈ యానాం 1954 జూన్ 13న ఫ్రెంచ్ వారి నుంచి కూడా విముక్తి లభించిన తర్వాత యానాం చాలా వరకు డెవలప్ అయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే యానాంలో మనం ఫ్యూయల్ రేట్స్ ఆంధ్రతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటాయి. అసలు ఎంత తక్కువ ఏంటి, అలాగే ఫ్యూయల్ రేట్లు ఎందుకు తక్కువ ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాము రండి. యానాంలో ఆంధ్రతో పోల్చుకుంటే పెట్రోల్ రేట్లు చాలా వరకు కూడా తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏ పెట్రోల్ బంక్ చూసినా సరే ఎప్పుడు రష్ గానే ఉంటుంది. మనం కొంతమంది కస్టమర్లతో కూడా మాట్లాడదాం. ఏమండి, మీది యానామా? లేదండి, పక్కన విలేజ్ ఇంజిరమని. ఓకే, అక్కడ నుంచి డైలీ ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికే వస్తారా? లేదు, పని మీద వచ్చిన మాత్రం ఇక్కడ కొట్టించుకుంటాం. ఓకే, ఈ రోజు పెట్రోల్ రేట్ ఎంతండి? ఈ రోజు అండి 97 రూపాయలు ఉందండి. 97 రూపాయలు ఉంది. ఓకే, ఆంధ్రతో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ కదండి, ఎందుకు తక్కువ అంటే అండి, సెంట్రల్ స్టేట్ పాండిచేరి కదండి, ఇంకా మనకంటే జిఎస్టీ కట్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ తక్కువ అనమాట అండి. చాలా మంది ఎక్కువ పరిధిలో ఇక్కడికి వచ్చి కొట్టించుకుంటూ ఉంటారు, లాంగ్ నుంచి వెళ్ళే వారు. అక్కడికి ఇక్కడికి దాదాపు ఒక 10 నుంచి 13 రూపాయలు తేడా ఉంటుందండి. అందుకని రెగ్యులర్ గా ఇక్కడికి వస్తాం. ఆ డిఫరెన్స్ వల్లే మెయిన్ ఇక్కడ మా లోకలే కాబట్టి ఇంకా యానం వచ్చి కొట్టించుకుంటూ ఉంటాం. ఓకే, అంటే ఏ పని మీద వచ్చినా సరే పెట్రోల్ ఫిల్ చేయించుకుంటూ ఉంటారు. అవునండి, కంపల్సరీ. ఓకే, రోజు ఇక్కడికి పెట్రోల్కి వస్తూ ఉంటారండి మీరు? ఎందుకంటే ఇక్కడ ఆంధ్రతో పోల్చుకుంటే యానంలో పెట్రోల్ రేట్లు తక్కువ కదా. అసలు ఈ రోజు పెట్రోల్ రేట్ ఎంతండి? ఈ రోజు 97 రూపాయలు అంత ఉంది. 97 రూపాయలు. ఆంధ్రతో పోల్చుకుంటే యానంలో తక్కువ ఉంటుంది కదా, రీజన్ ఏంటండి? అంటే ఇది బాగుంటదండి. ఆంధ్రాలో అయితే రేట్ ఎక్కువ అమ్మ. అది రేట్, అక్కడ రేట్ ఎక్కువ, ఇక్కడ టాక్సెస్ అవి తక్కువ కాబట్టి ఇక్కడ తక్కువ రేట్. ఓకే, అంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారు పెట్రోల్. అమలాపురం, ముమ్మడవరం, కట్టినకొనం నుంచి సో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏదో పని మీద వస్తాం అక్కడికి యానం. అంటే ఏదో ఒక పని మీద వచ్చిన వాళ్ళంతా కూడా యానం వైపు నుంచి వెళ్తే కనుక కంపల్సరీ పెట్రోల్ అనేది ఇక్కడే ఫిల్ చేయించుకుంటారు. ఓకమ్మ, ఇక్కడే అంతా పంపిస్తుంటాం. ఎందుకంటే రేటు తక్కువ రేట్ అని బాగుంటదని. క్వాలిటీ కూడా లేదు, మాది కట్టినకొనం. ఓకే, అంటే ఏ పని మీద వెళ్ళినప్పుడు ఇక్కడే ఫిల్ చేయించుకుంటారా? అవునవును, తక్కువ రేట్ ఉంది. అవునవును. థ్యాంక్ యూ. అన్న, ఇది యానమేనా? ఇక్కడ డీజిల్ పెట్రోల్ రేట్లు ఆంధ్రతో పోల్చుకుంటే తక్కువ ఉంటాయి కదా? తక్కువనండి. ఎందుకండి? అంటే ఇది ఈ జిల్లా ఇది వేరు కదండి, మరి రాష్ట్రం వేరు కదా. ఇది పాండిచేరి కాబట్టి ట్యాక్స్లు అవి తగ్గుతాయండి, తక్కువ అండి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఆయిల్ పట్టుకెళ్తారు ఇక్కడ నుంచి పట్టుకెళ్తారు. అంటే మనకి మామూలుగా బయట పెట్రోల్ బంక్స్ లో డ్రమ్స్ లో వాటిల్లో బాటిల్స్ ఫిల్ చేసి ఇవ్వరు కదా, కానీ ఇక్కడ ఇస్తారు కదా అలాగా. బాటిల్ తీసుకుంటే బాటిల్ అది మనం వాళ్ళు కొట్టించేస్తారండి, కరెక్ట్గానే వస్తుంది. అంటే ఆంధ్రాకి ఇక్కడికి పోల్చుకుంటే ఎంత తేడా ఉంటుందండి? 12 రూపాయలు తేడా వస్తుంది. 12-13 రూపాయలు తేడా వస్తుంది. అంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఇటు వెళ్తున్నప్పుడు ఇక్కడే ఫిల్ చేయించుకుంటారు. ట్యాంక్ ఫుల్ ఇక్కడ అవుతుందండి. మీరు రోజు ఎంత ఫిల్ చేయించుకుంటారు? డైలీ మేము కాకినాడ వెళ్ళి వస్తాండి, మాకు 250 పడుతుందండి. అలాగే రోజుకి వచ్చి ఒక 1000 రూపాయలు ఆయిల్ కాలుతుంది. సో అక్కడితో ఇక్కడితో పోల్చుకుంటే మీకు దాదాపు ఒక 200-300 వరకు తేడా వస్తుంది. 200-300 తేడా వస్తుందండి, కంపల్సరీ అండి. కేంద్ర పాలిత ప్రాంతంలో భాగమైన యానాంలో పెట్రోల్ డీజిల్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఆంధ్రతో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ. దాదాపు పెట్రోల్ అయితే 13 రూపాయలు, అలాగే డీజిల్ అయితే 9 నుంచి 10 రూపాయల వరకు వ్యత్యాసం అయితే ఆంధ్రతో పోల్చుకుంటే యానాంలో తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి ఇక్కడ ట్యాక్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఆ రీజన్ తో ఇక్కడ మనకి పెట్రోల్ డీజిల్ అనేది రేట్లు తక్కువగా ఉండడం వల్ల ఇక్కడి వారి మాత్రమే కాకుండా ఇటు నుంచి వెళ్లే మిగతా ప్రాంతాల వారు కూడా ఎక్కువగా ఇక్కడే ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటూ ఉంటారు. అలాగే భారీ వెహికల్స్, లారీస్ కానివ్వండి, లేదంటే బస్సులు కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళకి తక్కువ రేటు కాబట్టి మాక్సిమం ఇటు నుంచి వెళ్లే ప్రతి వెహికల్ కూడా ఇక్కడే ఫ్యూయల్ అనేది ఫిల్ చేసుకుంటూ ఉంటుంది. కెమెరామెన్ అజయ్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, యానాం.